హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి ఈ విధంగా ఆలియా కట్ అయితే డిజైన్ చేసేసానండి. అది కూడా శారీతో అయితే నేను స్టిచ్ చేసేసాను. స్లీవ్స్కి కూడా ఈ విధంగా లేస్ ఉంటే కనుక శారీలోదే ఈ విధంగా వేసేసానండి. అలాగే ఇక్కడ చూడండి, ఆలియా షేప్లో ఈ విధంగా లేస్ కూడా నేను స్టిచ్ చేసేసాను. నెక్ వీ నెక్ పెట్టేసానండి. ఈ విధంగా కింద కూడా లేస్ ఉంటే ఇంకా కొంచెము ఈ విధంగా లేస్ వేసేసాను. అలాగే ప్యాంట్ వచ్చేసి ప్లాజా ప్యాంట్ చేసేసానండి. పైన అయితే ఎలాస్టిక్ వేసేసాను. అలాగే కింద కూడా లేస్ వేసేసాను. ఈ విధంగా స్టిచ్ చేయడానికి మనకి శారీలో క్లాత్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందామండి. ఇదే అండి శారీ వచ్చేసి మొత్తం ప్లెయిన్ అండి. అలాగే లేస్ వచ్చేసి పైన కింద రెండు వైపులా మిర్రర్ లేస్ అయితే ఇచ్చారు. దీనికి లైనింగ్ వచ్చేసి నేను 3.5 మీటర్ అయితే లైనింగ్ అయితే క్రేప్ని అయితే తీసుకున్నానండి. చూడండి, ఇక్కడ నేను 2 మీటర్ల క్లాత్ని అయితే నేను క్రేప్ లైనింగ్ని అయితే కట్ చేసుకున్నానండి ప్యాంట్ కోసం అండి. ఫస్ట్ అయితే నేను ప్యాంట్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా 2 మీటర్ల క్లాత్ను కట్ చేసేసాను. అలాగే శారీలో కూడా 2 మీటర్ల క్లాత్ని అయితే శారీని కట్ చేసేసానండి. కింద లేస్ని అంతా తీసేసానండి నేను. అలాగే ఫాల్స్ అయితే అలానే పెట్టేసాను, కటింగ్లో వెళ్ళిపోతుంది అనేసి. చూడండి, ఈ విధంగా శారీని మనము డబల్ ఫోల్డ్ చేసుకోవాలండి. అంటే 4 మడతలు వచ్చేస్తాయి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. అలాగే లైనింగ్ క్లాత్ని కూడా ఇదే విధంగా 2 ఫోల్డ్లు వచ్చే విధంగా ఫోల్డ్ చేసి ఈ విధంగా వేసేసుకోండి. ఇప్పుడు ప్యాంట్ పొడవు చూసుకోండి. ఇక్కడ నాకు ప్యాంట్ పొడవు వచ్చేసి 36 ఇంచులండి. దానికి 1.5 ఇంచు కింద ఫోల్డింగ్ కోసం కావాలి. అలాగే 2.5 ఇంచు పైన బెల్ట్ పట్టి కోసము వేసుకోవాలండి. అలా మొత్తం ఎంత వచ్చిందో చూసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే మనకి కింద క్లాత్ ఉంటుంది కదా అండి, ఆ మెజర్మెంట్ ఇప్పుడు మనం వేస్తూ ఉన్నాము. లైనింగ్ మెజర్మెంట్ తర్వాత చెప్తానండి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా పైన బెల్ట్ కోసం 2.5 ఇంచి, అలాగే కింద ఫోల్డింగ్కి మనకి పైన ఖర్చు కూడా కావాలి కదా అండి, ఒక 1/2 ఇంచి. ఇదంతా కలిపి మొత్తంగా వేసేసేయండి ఈ విధంగా. అంటే 36, 37, 38, 39, 40 ఇంచులండి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి. ఈ విధంగా 40 ఇంచుకి మార్క్ చేసేసుకొని లైన్ వేసేసేయండి. ఫస్ట్ కింద క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ పైన మార్క్ వేసేసేయండి ఈ విధంగా. ఇలా మార్క్ వేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ను మార్క్ వేసేసుకుందామండి. ఫస్ట్ ఒక 2.5 ఇంచుకి మనము బెల్ట్ పట్టి తీసుకున్నాం కదా, అది ఈ విధంగా మార్క్ వేసేసుకొని లైన్ వేసేసుకోండి. ఇలా లైన్ వేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్కి పొడవు అయితే మార్క్ చేసుకుందామండి. దానికోసము మెయిన్ ఫ్యాబ్రిక్కి కింద 1.5 ఇంచు ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా అండి, అది మైనస్ చేసేసేయండి. మైనస్ చేస్తే మిగిలింది మనము 36 ప్లస్ పైన 2.5 ఇంచి అంటే 37, 38.5 అండి. పైన నుంచి 38.5. ఈ విధంగా 38.5కు మార్క్ వేసేసేయండి. ఈ లెంత్ వచ్చేసి మనకి ఫోల్డింగ్తో సహా సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా 38.5 ఇంచుకి మార్క్ వేసేసేయండి. మార్క్ వేసిన తర్వాత లైన్ వేసేసేయండి. లైన్ వేసిన తర్వాత పైన మనము ఇంకా హిప్ లూజు మెజర్మెంట్ చేద్దామండి. హిప్ లూజ్ వచ్చేసి ఇక్కడ నాకు 40 ఇంచులు అయితే ఉంది. చూడండి, ఈ విధంగా టేప్తో 4 ఫోల్డ్లు చేసేసేయండి. 4 ఫోల్డ్ చేస్తే 10 ఇంచు అయితే వస్తుంది. దానికి ఎక్స్ట్రాగా ఒక 2 ఇంచు అనేది తీసుకోండి. ఈ విధంగా 12 ఇంచుకి మార్క్ వేసేసేయండి. మీకు హిప్ లూజ్ ఎంత ఉందో చూసుకోండి. దానికి ఎక్స్ట్రాగా ఒక 2 ఇంచు అయితే మార్క్ వేసేసుకోండి, అప్పుడు సరిపోతుంది. తర్వాత పిస్తా పొడవు పైన 12 ఇంచు తీసుకున్నాం కదా, అలాగే కింద వచ్చేసి ఒక 1 ఇంచు ఎక్స్ట్రాగా మార్క్ వేసుకోండి. 13 ఇంచు తీసుకోండి. ఇలా మనము పిస్తా పొడవు వచ్చేసి 13 ఇంచుకి మార్క్ వేసేసుకోవాలండి. తర్వాత ఈ విధంగా లైన్ వేసేసుకోండి. మనము పైన 12 ఇంచు పెట్టుకున్నాం కదా, అదేవిధంగా కింద కూడా 12 ఇంచు మార్క్ వేసేసుకొని ఈ విధంగా స్కేల్తో లైన్ వేసేసేయండి. ఇలా లైన్ వేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఎక్కడైతే 13 ఇంచుకి మార్క్ చేసేసామో అక్కడ పక్కకు ఒక 2.5 ఇంచుకి మార్క్ వేసేసుకోండి. ఈ విధంగా ఇలా 2.5 ఇంచుకి మార్క్ వేసేసుకొని షేప్ ఇచ్చేసేయండి. ఈ విధంగా ఇలా షేప్ ఇవ్వడం వల్ల మనకి కూర్చునేటప్పుడు చినిగిపోవడం కానీ ఏముండదండి, నీట్గా ఉంటుంది మనకి. ఈ విధంగా షేప్ ఇచ్చేసేయండి. ఇలా షేప్ ఇచ్చిన తర్వాత కింద లూజ్ చూసుకోండి. మీకు కింద బాగా లూజ్ కావాలి అంటే కనుక ఒక 13 ఇంచు అయినా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు నేనైతే కనుక 11 ఇంచుకి మార్క్ వేసేసాను. అది నాకు ఖర్చుతో సహా సరిపోతుందండి. ఈ విధంగా మార్క్ వేసేసుకోండి. కింద లూజ్ వరకు ఈ విధంగా లైన్ వేసేసేయండి. ఇలా లైన్ వేసిన తర్వాత కట్ చేసుకోండి. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కింద పొడవు ఉంటుంది కదా అండి మనకి, అందువలన ఫస్ట్ అది చూసుకొని కట్ చేసి తర్వాత పైన ఫ్యాబ్రిక్ను కట్ చేసుకోండి. ఈ విధంగా ఇలా కట్ చేసుకొని మొత్తం అంతా ఎక్కడైతే మనము మార్క్ చేసేసామో అక్కడంతా కట్ చేసేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి. ఇలా కట్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ వచ్చేసి చాలా ఈజీ అండి మనకి. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనము 2.5 ఇంచు బెల్ట్ కోసము మార్క్ చేసాం కదా, అక్కడ ఒక ఖర్చు అయితే పెట్టుకోండి. ఈ విధంగా ఇలా ఖర్చు పెట్టుకున్న తర్వాత ఓపెన్ చేసేసుకోండి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ను అలాగే లైనింగ్ను ఈ విధంగా ఓపెన్ చేసుకొని గమ్మేసి ఐరన్ చేసేయండి. అది ఈజీ మనకి, ఎందుకంటే వెనుక క్లాత్ చాలా ఇది జారిపోయే క్లాత్ అండి. సో అందుకోసం నేను ఐరన్ చేసి గమ్మేసి ఐరన్ చేసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా నేనైతే ఐరన్ చేసి రెడీ చేసేసానండి. గమ్మేసి రెండిటిని చేసేసాను ఈ విధంగా. తర్వాత చూడండి, లైనింగ్ క్లాత్ ఒక్కటే నేను ఫోల్డ్ చేసేసానండి. ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాను. తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇటువైపు పిస్తా 2 వైపులా స్టిచ్చింగ్ చేసేయండి. 2 కుట్లు అనేది వేయండి, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇటు సైడు అటు సైడ్ స్టిచ్చింగ్ చేసేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు మధ్యలో ఈ విధంగా ఇలా ఓపెన్ చేసేయండి. ఇలా చేసిన తర్వాత సైడ్లో ఈ విధంగా స్టిచ్ చేసేయండి. లూజు మార్క్ చేసుకొని స్టిచ్ చేసేయండి. తర్వాత ఇక్కడ ఎలాస్టిక్ వేద్దామండి మనము. ఇప్పుడు మనము ఎలాస్టిక్ వచ్చేసి ఒక 2.5 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడంతా చుట్టూరు ఈ విధంగా 2.5 ఇంచుకి మార్క్ చేసుకొని పెట్టేసుకోండి. ఈ విధంగా ఇలా మనము 2.5 ఇంచుకి మార్క్ చేసుకొని స్టిచ్ చేస్తే కనుక లూజ్ అనేది రాకోకుండా చాలా నీట్గా ఉంటుందండి. ఇలా ఫస్ట్ ఒక 1/2 ఇంచుకి ఫోల్డ్ చేసుకొని కింద 2 ఇంచుకి మార్క్ చేసేసాం కదా, అలా ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక 2 ఇంచు గ్యాప్ ఇచ్చేసి స్టిచ్ చేసేయండి. ఈ విధంగా స్టిచ్ చేసేసానండి నేను. ఇప్పుడు మనము దీంతోకి ఎలాస్టిక్ని అయితే పంపిద్దాము. అది ఎలా అంటే ఇక్కడ నడుము లూజ్, ఎగ్జాక్ట్ నడుము లూజ్ చూసుకోండి. ఇక్కడ నాకు నడుము లూజ్ వచ్చేసి 33 ఇంచులండి. అందులో 2 ఇంచుని తగ్గించేసేయండి. 31 ఇంచు అయితే ఉంటుందండి. అది మనకి కుట్టుతో సహా సరిపోతుందండి. ఈ 31 ఇంచు వచ్చేసి ఈ విధంగా 31 ఇంచుకి మార్క్ చేసుకొని ఎలాస్టిక్ను కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ ఎలాస్టిక్ను ఒక పిన్సుతో ఈ విధంగా పెట్టేసుకొని మనము 2 ఇంచు గ్యాప్ పెట్టేసేసుకున్నాం కదా, ఆ గ్యాప్లోంచి పంపించేసి బయటికి రప్పించేసేయండి ఈ ఎలాస్టిక్నంతా. ఈ విధంగా తీసిన తర్వాత కుట్టు అనేది వేసేసేయండి. కొంచెం స్ట్రాంగ్గా వేయండి కుట్టు వచ్చేసి. చూడండి, ఈ విధంగా చాలా కుట్లు వేసాను నేను, ఊడిపోకుండా ఉంటుంది మనకి. ఈ విధంగా లోపలికి పంపించేసేయండి ఎలాస్టిక్నంతా. ఇలా లోపలికి పంపించిన తర్వాత క్లాత్నంతా సర్దండి. ఆ లూజ్ ఉంది కదా అండి, అదంతా ఎలాస్టిక్కి అంతా సర్దేసేసేయండి. అలా సర్దిన తర్వాత గ్యాప్ ఉంది కదా అండి మనకి కొంచెము, ఆ గ్యాప్ను కూడా కుట్టేసేసేయండి అంతా. తర్వాత పైన కూడా ఒక కుట్ట అనేది వేసేసుకోండి, మనకి చాలా నీట్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా నేనైతే స్టిచ్ చేసేసాను. తర్వాత కింద కూడా ఫోల్డింగ్ అనేది చేసేసానండి. ఇప్పుడు మనకి ప్లాజా అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా నేను మిర్రర్ లేస్ వచ్చేసి కింద తర్వాత వేస్తానండి. ఇప్పుడైతే నేను వేయడం లేదు. ఇప్పుడైతే మనకి ప్లాజా అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా వచ్చేసి ఆలియా షేప్లో మనము టాప్ అయితే రెడీ చేసుకున్నాం. దానికోసం లైనింగ్ అయితే కట్ చేసుకుందామండి. ఫస్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ వచ్చేసి నేను టాప్ కోసము లైనింగ్ క్లాత్ను కూడా కట్ చేస్తున్నాను. లోపల లైనింగ్ క్లాత్, అలాగే పైన క్రేపు, అలాగే పైన మెయిన్ ఫ్యాబ్రిక్, ఇలా ఈ విధంగా టాప్ కోసం కట్ చేస్తున్నానండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా లైనింగ్ క్లాత్ను డబల్ ఫోల్డ్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత కింద హెచ్చు తగ్గులు లేకోకుండా ఒక లైన్ అయితే వేసేసుకోండి. తర్వాత ఒక 1/2 ఇంచుకి లైన్ వేసేసేయండి. లైన్ వేసిన తర్వాత లెంత్ చూసుకోండి. ఇక్కడ లెంత్ వచ్చేసి 37 ఇంచులు అండి. మొత్తం టాప్ లెంత్ వచ్చేసి నీ వరకే అండి. ఇది వచ్చేసి మొత్తం ఫ్లోర్ లెంత్ కాదు. సో 37 ఇంచులు అయితే ఉంది. దాంతో మనము బాడీ పార్ట్ కోసము 13.5 ఇంచులు అయితే మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని మైనస్ చేసేయండి. ఈ విధంగా మైనస్ చేస్తే ఆ మైనస్ చేసే వచ్చిన భాగాన్ని కింద బాటమ్ పార్ట్కు యూజ్ చేసుకోండి. 23.5 ఇంచులు అయితే ఉందండి. ఆ 23.5 ఇంచులు కింద బాటమ్ పార్ట్కి అయితే పెడుతున్నాను. ఇప్పుడు 13.5 ఇంచులు వచ్చేసి పైన టాప్ కోసము, బాడీ పార్ట్ కోసము మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా 13.5 ఇంచు, అలాగే పైన ఒక 1/2 ఇంచు కలుపుకొని మొత్తంగా 14 ఇంచులు అయితే మార్క్ చేసేయండి. ఈ విధంగా మార్క్ చేసుకొని లైన్ వేసేసేయండి. ఇలా లైన్ వేసిన తర్వాత ఇప్పుడు మెడ వెడల్పు అయితే మార్క్ చేసుకుందాము. దీనికోసము ఒక 2.5 ఇంచుకి అయితే మార్క్ చేసేయండి. ఇలా
2.5 ఇంచుకి మార్క్ చేసిన తర్వాత భుజం వచ్చేసి 3.25 ఇంచుకి మార్క్ చేసేయండి. ఇది వచ్చేసి మనకి కుట్టుతో సహా అండి. అటువైపు 1/2 ఇంచు, ఇటువైపు 1/4 ఇంచు. దీనికోసము 3.25 ఇంచుకి మార్క్ చేశాను. ఇలా 5.25 ఇంచుకి మార్క్ చేశాను. తర్వాత చంక డౌన్ వచ్చేసి ఈ విధంగా 6.5 ఇంచుకి మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ వేసేసుకోండి. ఇక్కడ కూడా ఒక 6.5 ఇంచుకి మార్క్ వేసేసుకొని ఇక్కడ పైన ఎంతైతే పెట్టామో కింద కూడా 5.25 ఇంచుకి మార్క్ చేసుకోండి. మార్క్ వేసేసుకొని స్కేల్తో లైన్ వేసేసుకోండి. ఈ విధంగా లైన్లు వేసుకుంటే మనకి ఎక్కడే కానీ కుచ్చు అనేది రాకోకుండా నీట్గా ఉంటుందండి. అలాగే ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్క్ చేసుకుందాము. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచులండి. దాన్ని టేప్తో ఈ విధంగా 4 ఫోల్డ్లు వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకొని మార్క్ వేసేయండి. ఎంత వచ్చిందో చూసుకొని మార్క్ వేసేయండి. ఇక్కడ నాకు 9 ఇంచులు అయితే వచ్చిందండి చెస్ట్ లూజు. ఈ విధంగా మార్క్ వేసుకొని ఎక్స్ట్రాగా ఖర్చు కోసము 2 ఇంచుకి మార్క్ వేసేయండి. తర్వాత నడుము లూజ్ మార్క్ చేద్దామండి. నడుము లూజ్ వచ్చేసి ఇక్కడ 33 ఇంచులు. ఈ 33 ఇంచులను కూడా టేప్తో ఈ విధంగా 4 ఫోల్డ్లు వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకొని ఎంత వచ్చిందో చూసుకొని మార్క్ వేసుకోండి. మార్క్ వేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ వేసిన తర్వాత లైన్ వేసేసేయండి. ఇక్కడ ఈ విధంగా లైన్ వేసేసుకోండి. లైన్ వేసిన తర్వాత చంక దగ్గర కరువు కోసము బ్యాక్ వచ్చేసి 1.5 ఇంచు తీసుకోండి. అలాగే ఫ్రంట్ వచ్చేసి ఒక 1 ఇంచు తీసుకోండి. ఇక్కడ కింది నుంచి 3.5 ఇంచుకి మార్క్ వేసేయండి. ఇలా 3.5 ఇంచుకి మార్క్ చేసుకొని అక్కడి నుంచి షేప్ ఇచ్చేసేయండి. బ్యాక్కు ఈ విధంగా షేప్ ఇచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా లోపలికి వచ్చే విధంగా కొంచెం అలా షేప్ ఇచ్చేసేయండి. తర్వాత మొత్తం కట్ చేసేయండి. మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడంతా కట్ చేసేయండి. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ తర్వాత కట్ చేసుకుందామండి. ఇప్పుడైతే కనుక బాడీ పార్ట్ అంతా కట్ చేసుకోండి. ఈ విధంగా ఖర్చులు అనేటివి ఇచ్చేయండి. ఎక్కడైతే మనము మార్క్ చేసుకున్నామో అక్కడంతా ఖర్చులు ఇచ్చేసేయండి. తర్వాత బ్యాక్ పార్ట్ను పక్కన పెట్టేసేయండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు ఫ్రంట్ మనము షేప్ ఇచ్చాం కదా అండి చంక దగ్గర, అది కూడా కట్ చేసేద్దాం. ఈ విధంగా ఇలా కట్ చేసిన తర్వాత నెక్ చూడండి. నెక్ వచ్చేసి వీ నెక్ అయితే ఇస్తున్నానండి. దీనికోసం నేను ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి 7 ఇంచుకి అయితే మార్క్ చేసేసానండి. ఇలా మార్క్ చేసిన తర్వాత పక్కకు వచ్చేసి 2.5 ఇంచుకి మార్క్ చేసేయండి. మార్క్ చేసిన తర్వాత స్కేల్తో లైన్ వేసేసేయండి. ఈ విధంగా లైన్ వేసిన తర్వాత వీ షేప్కి ఈ విధంగా నేనైతే షేప్ ఇచ్చేసానండి. ఇలా చూడండి, ఈ విధంగా నేనైతే షేప్ ఇచ్చేసానండి. లైట్ వీ షేప్ అండి. ఈ విధంగా కట్ చేసేసాను. ఇలా చూడండి, ఇక్కడ మనము ఆలియా షేప్ కోసము కింది నుంచి ఈ విధంగా 3.5 ఇంచుకి మార్క్ చేసేయండి పైకి. ఇలా మీకు ఒకవేళ ఎక్కువ కావాలి అంటే ఒక 4 ఇంచుకి అయితే మార్క్ చేసేసుకోవచ్చండి. అంతకంటే ఎక్కువ చేయొద్దు. ఇక్కడ చూడండి, మనము ఖర్చు కోసం 2 ఇంచు వదిలేసాం కదా, అక్కడి వరకు ఈ విధంగా స్కేల్తో లైన్ వేసేసేయండి. ఇలా 3.5 ఇంచు పైన ఉంది కదా, అక్కడి వరకు లైన్ వేసేసేయండి. లైన్ వేసిన తర్వాత టేప్తో మెజర్ చేసుకోండి. ఫస్ట్ అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో చూసుకొని సగానికి ఫోల్డ్ చేసుకొని ఎంత వచ్చిందో చూసుకొని మార్క్ చేసుకోండి. ఈ విధంగా సగానికి మార్క్ చేసుకొని అక్కడ కిందికి ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసుకోండి. మార్క్ చేసిన తర్వాత షేప్ ఇచ్చేసేయండి. ఇలా షేప్ ఇవ్వడం వల్ల నీట్గా ఉంటుందండి. ఆ చెస్ట్ కింద వచ్చేసి చూడండి, తర్వాత కట్ చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి మనకి రెడీ అయిపోయింది. చూడండి, ఈ విధంగా మనకైతే షేప్ వస్తుందండి. ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసుకుందామండి. నెక్ వచ్చేసి ఒక 6 ఇంచుకి అయితే మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా 6 ఇంచు మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచుకి మార్క్ చేసేయండి. కింద కూడా 2.5 ఇంచుకి మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ వేసేసేయండి. ఇలా లైన్ వేసిన తర్వాత షేప్ ఇచ్చేసేయండి. బ్యాక్ నెక్ వచ్చేసి నేను రౌండే ఇస్తున్నానండి. ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసి కట్ చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత క్రేప్ క్లాత్ని అయితే తీసుకోండి. ఫస్ట్ ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకొని కట్ చేసేయండి క్లాత్ను. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము కింద బాటమ్ పార్ట్ను వచ్చేసి కట్ చేసుకుందామండి. అది కూడా వెనక భాగాన్ని అయితే కట్ చేసుకుందాం ఫస్ట్. దానికోసము ఈ విధంగా లైనింగ్ను ఫోల్డ్ చేసుకోండి. మొత్తం క్లాత్ను ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా
ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత లెంత్ మనము ముందుగానే మార్క్ చేసుకున్నాం కదా అండి, ఈ విధంగా మైనస్ చేసేసి ఉంటే మనకి 23.5 ఇంచులు అయితే ఉంది. ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ కదా అండి కట్ చేసేది, అందుకోసము ఒక 23 ఇంచులు అయితే సరిపోతుందండి. ఎందుకంటే లైనింగ్ క్లాత్ పైకే ఉండాలి కదా లోపలిది, అందుకోసము 23 ఇంచులు అయితే మార్క్ చేసేస్తున్నాను. ఈ విధంగా కింద ఒక 1 ఇంచు పోతుంది, అలాగే పైన ఒక 1/2 ఇంచ్ అనేది వెళ్ళిపోతుందండి ఫోల్డింగ్ కోసము. ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసేయండి. తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ కట్ చేసుకుందామండి. ఇది వచ్చేసి బ్యాక్, అలాగే ఫ్రంట్ కూడా కట్ చేసుకుందాం. బాటమ్ పార్ట్ ఫ్రంట్ భాగాన్ని కూడా కట్ చేసుకుందామండి. ఈ విధంగా ఒక ఫోల్డ్ అయితే చేసుకోండి, 2 ఫోల్డ్ చేయొద్దు, ఒక ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా బ్యాక్ పార్ట్ను దానిపైన పరిచేసేయండి. పరిచిన తర్వాత మనము ఆలియా షేప్ కోసం ఈ విధంగా బాడీ పార్ట్ కోసం కట్ చేసుకున్నాం కదా, అది మెజర్ చేసుకోండి ఎంత ఉందో. 3.5 ఇంచు కదా అండి, ఆ 3.5 ఇంచుని ఈ విధంగా పైకి మార్క్ చేసుకోండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కండి. మనకి ఈ విధంగా ఖర్చు కోసం మనము 2 ఇంచు వదిలేసాం కదా, దాన్ని కూడా మార్క్ చేసుకొని అక్కడి నుంచి చూడండి, ఇది వచ్చేసి ఖర్చు కోసం 2 ఇంచు వదిలేసేయాలండి. ఈ పైన 3.5 ఇంచు నుంచి అక్కడ 2 ఇంచు ఖర్చు కోసము వదిలేసాం కదా, అక్కడి వరకు ఈ విధంగా టేప్ను పెట్టేసుకొని మార్క్ చేసేయండి. మార్క్ చేసిన తర్వాత కట్ చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత 2 ఇంచు దగ్గర ఈ విధంగా ఒక ఖర్చు అనేది పెట్టుకోండి. ఇప్పుడు మనము లైనింగ్ని అయితే కట్ చేసుకున్నాం కదా అండి, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ను కూడా కట్ చేసుకుందాము. క్లాత్ను ఈ విధంగా సగానికి అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఫస్ట్ బ్యాక్ని అయితే కట్ చేసుకుందామండి. దీనికోసము లెంత్ వచ్చేసి మనకి 23.5 ఇంచులు కదా, కింద ఫోల్డింగ్ అయితే అవసరం లేదండి, లేస్ వచ్చింది కదా, సో అందుకోసము పైన ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. అంటే మొత్తం 24 ఇంచులు అయితే మార్క్ చేసుకుందామండి. ఇది వచ్చేసి బ్యాకే అండి, మనకి కింద బ్యాక్ పార్టే ఇది. దీనికోసము 24 ఇంచుకి లెంత్ మార్క్ చేసుకొని కట్ చేసేయండి. ఇలా మార్క్ వేసిన తర్వాత కట్ చేసేయండి క్లాత్ను వచ్చేసి. ఈ పై క్లాత్ మనకి బాడీ పార్ట్కి అయితే సరిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి కింద బాటమ్ పార్ట్ వెనక భాగాన్ని అయితే కట్ చేసుకున్నాము, ఫ్రంట్ భాగాన్ని కూడా కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఆ వెనక భాగాన్ని తీసి దీనిపైన పరిచేసేయండి. పరిచిన తర్వాత సేమ్ ఇదే విధంగా 3.5 ఇంచు మనము ఆలియా షేప్ కట్ చేసుకున్నాం కదా, అదే 3.5 ఇంచుకి ఈ విధంగా పైకి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని అక్కడ 2 ఇంచుకి ఖర్చు కోసము వదిలేసేసేయండి. ఇక్కడ 2 ఇంచుకి మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా ఇలా మార్క్ చేసిన తర్వాత అక్కడి నుంచి 2 ఇంచు దగ్గర నుంచి 3.5 ఇంచుకి టేపు ఈ విధంగా పెట్టేసుకొని లైన్ వేసేసేయండి. ఈ విధంగా లైన్ వేసిన తర్వాత కట్ చేసేయండి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్, పైది వచ్చేసి బ్యాక్. ఇలా కట్ చేసిన తర్వాత 2 ఇంచు దగ్గర ఒక ఖర్చు అనేది పెట్టుకోండి. ఇప్పుడు మనము స్టిచ్చింగ్ అనేది చూద్దామండి. స్టిచ్చింగ్ కోసం ఫస్ట్ బాడీ పార్ట్ని అయితే స్టిచ్ చేద్దాము. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ను వేసాను, దానిపైన క్రేప్ లైనింగ్ క్లాత్ను వేసేసానండి, దానిపైన కాటన్ లైనింగ్ క్లాత్ను ఈ విధంగా వేసిన తర్వాత వీ నెక్ షేప్ ఉంది కదా అండి, ఆ వీ నెక్ షేప్కి నేను గమ్మేసి ఐరన్ చేసేసానండి. తర్వాత బ్యాక్ పార్ట్ను మొత్తం ఐరన్ చేసి గమ్మేసి ఐరన్ చేశాను. చూడండి, ఈ విధంగా ఫ్రంట్లో నేను ఫ్రంట్ నెక్ ఒక్కటే నేను గమ్మేసి ఐరన్ చేసాను, దాన్ని ఒక్కటే మనము స్టిచ్ చేసేద్దామండి. ఫస్ట్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఖర్చులు అనేటివి ఇవ్వండి. ఖర్చులు ఇచ్చిన తర్వాత తిప్పేసేసేయండి క్లాత్ను. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల నెక్ షేప్ వచ్చేసి చాలా నీట్గా ఉంటుందండి మనకి. చూడండి, ఈ విధంగా వేలితో కొంచెం గీకేసేసి తిప్పేసేసేయండి లైనింగ్ క్లాత్ను. తిప్పిన తర్వాత చూసారా, నెక్ షేప్ చాలా నీట్గా వచ్చింది కదా. తర్వాత ఒక 1/4 ఇంచుకి స్టిచ్ చేసేయండి. ఇలా నెక్ స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్ను మెయిన్ ఫ్యాబ్రిక్కి గమ్మేసి ఐరన్ చేసేసేయండి. చూడండి, ఈ విధంగా నేనైతే ఐరన్ చేసేసాను. తర్వాత ఎక్స్ట్రా క్లాత్నంతా కట్ చేసేసేయండి. ఇలా చూడండి, ఈ విధంగా నెక్ షేప్ అయితే రెడీ అయిపోయిందండి మనకి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ని కూడా నేను ఇదే విధంగా లైనింగ్ను గమ్మేసి ఐరన్ చేసి రెడీ చేసేసానండి. తర్వాత నెక్ వచ్చేసి ఈ విధంగా బ్లౌజ్కి మనము మెడపట్టి వేస్తాం కదా అండి, అదేవిధంగా ఇక్కడ కూడా ఇదే విధంగా లైనింగ్ క్లాత్ని తీసుకొని నెక్ పట్టి అనేది రెడీ చేసేసేయండి. చూడండి, తర్వాత షోల్డర్లు 2 జాయిన్ చేసేసేయండి. జాయిన్ చేసిన తర్వాత ఈ విధంగా చేస్తే మనకి నెక్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి మనకి. తర్వాత పైన కూడా ఒక స్టిచ్ అనేది వేసేసేయండి. చూడండి, ఇదే విధంగా ఒక 1/4 ఇంచుకి
ఫ్రంట్ వచ్చేసి ఒక 1/4 ఇంచుకి స్టిచ్ చేసాం కదా, అదేవిధంగా బ్యాక్ కూడా ఒక 1/4 ఇంచుకి స్టిచ్ చేసేయండి. స్టిచ్ చేసిన తర్వాత స్లీవ్స్ ఈ విధంగా నేనైతే రెడీ చేసేసానండి. షార్ట్ స్లీవ్స్ అయితే పెడుతున్నాను. ఈ విధంగా మిర్రర్ లేస్ ఉంటే కనుక దాన్ని కూడా స్టిచ్ చేసేసానండి స్లీవ్స్కి వచ్చేసి. తర్వాత షోల్డర్ వచ్చేసి ఒక 2.5 ఇంచుకి మార్క్ చేసేయండి. మార్క్ చేసిన తర్వాత స్లీవ్ లెంత్ను చూసుకొని మార్క్ చేసేయండి. మార్క్ చేసిన తర్వాత ఈ విధంగా స్లీవ్స్ స్టిచ్ చేసేయండి. చూడండి, ఈ విధంగా నేనైతే స్లీవ్స్ రెడీ చేసేసానండి. తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ను మనము స్టిచ్ చేసేద్దాము. అందుకోసము ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ను ఒక 2 ఇంచు ఖర్చు కోసము వదిలేసిన తర్వాతనే కుచ్చులు అనేటివి స్టార్ట్ చేసేయండి. ఇక్కడ మనము ఖర్చు పెట్టుకున్నాం కదా అండి 2 ఇంచు దగ్గర, అక్కడి వరకు స్టిచ్ చేసి దాని తర్వాత కుచ్చులు అనేటివి ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసేసేయండి. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసేసానండి. ఇలా మనకి తీస్తే చూడండి ఎంత నీట్గా వచ్చాయో కుచ్చులు వచ్చేసి. తర్వాత లైనింగ్ క్లాత్ను కూడా జాయిన్ చేసేయండి. ఇటు సైడ్ తిప్పి లైనింగ్ క్లాత్ అనేది జాయిన్ చేస్తే కనుక ఆ కుచ్చులు అనేటివి మనకి కనపరాకోకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. చూడండి, ఫస్ట్ 2 ఇంచు కోసము వదిలేసిన తర్వాత కుచ్చులు అనేటివి స్టార్ట్ చేసేయండి. ఈ విధంగా కొంచెమే వచ్చాయండి కుచ్చులు వచ్చేసి, ఎందుకంటే ఫ్యాబ్రిక్ తక్కువగా ఉంది కదా, అందుకోసము. చూడండి, ఈ విధంగా ఖర్చు అనేది కనపరాకోకుండా నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చింది చూసారా. ఇప్పుడు మనము ఫ్రంట్ను కూడా స్టిచ్ చేద్దామండి. అది ఎలా అంటే ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ను ఈ విధంగా సగం నుంచే స్టిచ్ చేసేయండి. ఈ విధంగా మార్క్ చేసేసుకొని కుచ్చులు అనేటివి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేయండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని కుచ్చులు అనేటివి పెట్టేసుకొని స్టిచ్ చేసేయండి. అలాగే ఇటు సైడ్ నుంచి కూడా కుచ్చులు అనేటివి పెట్టేసుకొని స్టిచ్ చేసేయండి. ఖర్చు దగ్గర మనకి 2 ఇంచు దగ్గర ఖర్చు పెట్టుకున్నాం కదా అండి, అక్కడి వరకు చూడండి ఈ విధంగా 2 ఇంచు దగ్గర వదిలేసేసి అక్కడ నుంచి కుచ్చులు అనేటివి ఎండ్ వేసేసేయండి. చూడండి, ఈ విధంగా నేనైతే స్టిచ్ చేసేసాను. చూసారా ఎంత నీట్గా వచ్చాయో కుచ్చులు అనేటివి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్ను కూడా ఇదే విధంగా స్టిచ్ చేసేయండి. చూడండి, లైనింగ్ క్లాత్ను వచ్చేసి సేమ్ ఇదే విధంగా మనము సగం నుంచే స్టిచ్ చేసాం కదా, అదే విధంగానే స్టిచ్ చేసేయాలండి. తిప్పేసేసి స్టిచ్ చేసేయండి. మనకి ఆ ఖర్చు అనేది కనపడకపోకుండా నీట్గా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా మనకి ఈ విధంగా షార్ప్గా ఉంది కదా, అక్కడి నుంచి కుచ్చులు అనేటివి పెట్టేసుకోండి. చూడండి, నేనైతే రెడీ చేసేసానండి. ఫ్రంట్ కూడా ఈ విధంగా మనకి షేప్ అనేది వచ్చేసింది. తర్వాత మిర్రర్ లేస్ ఉంది కదా అండి, ఈ విధంగా పెట్టేసుకొని అక్కడ కొంచెం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేయండి. ఇలా నేనైతే రెడీ చేస్తున్నానండి. కొంచెం కష్టంగా ఉండింది ఆ లేస్ వేయడానికి, కానీ ఆ లేస్ వేస్తేనే మనకి ఆ షేప్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. చాలా బాగా కూడా కనపడుతుంది మనకి. తర్వాత సైడ్న స్టిచ్ చేసేయండి. లూజ్ ఎంత ఉందో చూసుకొని స్టిచ్ చేసేయండి. తర్వాత లైనింగ్ క్లాత్ను ఒక 1 ఇంచుకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయండి. ఇలా స్టిచ్ చేస్తే మనకి టాప్ అనేది రెడీ అయిపోతుందండి. నెక్ వచ్చేసి నేను ఆ మిర్రర్ లేస్ను తీసేసి పైన ఆ పూసలు ఉన్నాయా, ఆ పూసలు ఒక్కటే నెక్కి స్టిచ్ చేసేసానండి. చూడండి, ఈ విధంగా మనకి ఆలియా షేప్లో టాప్ అనేది రెడీ అయిపోయింది. అది కూడా శారీతో మనమైతే రెడీ చేసేసామండి. ఆలియా షేప్లో సైడ్ కట్ ఏమి ఇవ్వలేదండి, అలానే స్టిచ్ చేసేసాను. అలాగే ప్లాజా కూడా మనము రెడీ చేసేసాము. కింద మిర్రర్ లేస్ ఉంటే కనుక దాన్ని కూడా నేను స్టిచ్ చేసేసానండి ప్లాజాకి వచ్చేసి. శారీతో ఎప్పుడు లాంగ్ ఫ్రాకే కాకుండా ఇలా కొత్తగా ఆలియా షేప్లో డ్రెస్ అనేది రెడీ చేసేసుకోండి, చాలా బాగుంటుంది.